హ్యాపీ మీట్ అని చెప్పొచ్చు, గ్రాటిట్యూడ్ మీట్. సార్ ఓవర్ టు యూ సార్. అలస్ట్ వచ్చేసిందండి మా ఆల్మోస్ట్ 3వ వారం. అంటే చేయాల్సిన అల్లరి సినిమా ప్రమోషన్స్ నుంచి మొదలెడితే మొన్న సక్సెస్ ఈవెంట్ వరకు చేస్తూనే ఉన్నాం, అలసిపోయాం. అయినా కూడా ఆడియన్స్ మేము అలసిపోలేదు, మీ సినిమా ఈ వారం కూడా చూస్తూ ఉంటున్నారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్. సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించి, ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్స్తో మన వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, అసలు బెనిఫిట్ షోస్కి, ఎర్లీ మార్నింగ్ షోస్కి, 4 o'clock షోస్కి, 7 o'clock షోస్కి ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ ఎ రేర్ రికార్డ్. అండ్ కొన్ని మిరకిల్స్, అద్భుతాలు అంటాం కదా, అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే. సో నా కెరియర్లో నాకు ఇది ఒక పీక్. సో వచ్చింది, తీసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే ఈ సినిమా సక్సెస్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారికి ఇవ్వాలి. సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి గొట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు ఒక అసలు ప్రమోషన్స్లో అయితేనేమి, ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ షోస్లో అయితేనేమి, అసలు ఒక ఎంత అల్లరి చేశారు ఆయన, అంత అల్లరి చేశారు. సో జనరల్గా నేను వెళ్తూ ఉంటాను ఏదైనా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను. ఈసారి నాకు అసలు అవకాశం లేదు వెంకటేష్ గారు. సో ఏ షోకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ పాట వేస్తారు, బ్లాక్ బస్టర్ పొంగలే అంటే. ఆయన తెలియట్లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను, ఆ పాట వేయొద్దని చెప్పు, ఆ పాట వేస్తే నేను ఆగలేకపోతున్నాను చెప్పి ఒక చిన్న స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పాట పాడేసి ఆయన ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే ఆయన ఈ సక్సెస్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ బాగా ఆయన నాతో అంటే ఎలా ఉండాలి సక్సెస్ వచ్చాక కూడా, ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అనేది కూడా ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతున్నాను, గైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, యువర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ అలాగే మన ప్రొడక్షన్కి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు, అది రాజు గారు ఇందాక చెప్పారు. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పాలి. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. అంటే ప్రమోషన్స్ అంటే ఏదో ఒక సాకు చెప్పి ఎటో ఒకటి తప్పించుకొని పోయి అసలు వస్తున్నారా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం ఒక్కొక్కసారి ఆర్టిస్టులు అన్నప్పుడు. సో ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు, మీనాక్షి చౌదరి కానీ ఐశ్వర్య రాజేష్ కానీ, ఏది పడితే అది మేము ప్రమోషన్లో స్కిట్స్ చేయమన్నా, రీల్స్ చేయమన్నా, చివరికి గెటప్లు వేసుకోమన్నా చంటి గెటప్ వేసేసుకొని, బొబ్బిల్ రాజా గెటప్ వేసుకొని, ఎందుకు ఏంటి అని అడగకుండా పాపం చాలా చక్కగా సినిమాని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేశారు. అంతే గొప్పగా సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇలాంటి యాక్ట్రెసెస్ మా సినిమాకు దొరకడం నిజంగా సో చాలా హ్యాపీ. అండ్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మిగతా టెక్నికల్ టీమ్, రైటింగ్ టీమ్, కాస్టింగ్ టీమ్ అందరి గురించి ముందు చెప్పున్నాం. సో ఈరోజు పర్టికులర్గా ఈ ఈవెంట్కి వస్తే, మొన్న సక్సెస్ ఈవెంట్లో నెల్లూరు హరి వీళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే మాట్లాడండి అన్నాడు. అంటే మీరు పెట్టిన ఫంక్షన్లో మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, అంత ఈగో ఏంటి అన్నాడు. మేము పెట్టుకుంటాం ఫంక్షన్, మేమే మాట్లాడతాం. ఓకే అంటే అప్పుడు చెప్పారు, లేదన్నయ్య మేము ఈ సినిమాతో చాలా బాగా హ్యాపీగా ఉన్నాం. సో ఈ సినిమా తాలూకు మా ఫీలింగ్స్ కానీ ఏదైనా మేము హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మేము షేర్ చేసుకుంటా ఉన్నారు, ఓకే అని చెప్పడం జరిగింది. వచ్చారు అందరూ చాలా హ్యాపీగా, వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, చాలా హ్యాపీ. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు పటాస్ నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి ఫస్ట్, దట్ ఈజ్ మై టార్గెట్. మొదటి రోజు మార్నింగ్ షో అయ్యాక నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి.